నమస్కారం. మనం పాటించే పద్ధతుల్లో ఉన్న అర్థాన్ని అంతరార్థాన్ని తెలియచెప్పే పరమార్థం కార్యక్రమానికి స్వాగతం. దక్షిణ దేశీయులు తప్పనిసరిగా ఉదయం గుమ్మంలో ముగ్గు వేసుకుంటారు. ముగ్గు వేయనటువంటి గుమ్మం అన్నది మనకి కనపడదు. ఒకవేళ ఎవరి ఇంటి ముందైనా ముగ్గు గనక లేకపోయినట్టయితే తప్పనిసరిగా వారు హిందువులు కారు అని మనం నిర్ద్వందంగా చెప్పచ్చు. అంతేకాదండి, ఈ ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళు మత ప్రసక్తి లేకుండా ఏ మతాన్ని అనుసరించే వాళ్ళైనా సరే గుమ్మంలో ముగ్గు వేసుకోవడం అన్నది ఒక పద్ధతిగా పాటిస్తూనే ఉంటారు, ఎక్కడో కొద్దిమంది తప్ప. ఎందుకండి ఇలా గుమ్మంలో ముగ్గు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే దీనికి కూడా ఒక పెద్ద కారణమే ఉంది. ప్రతిదాన్ని కూడా ఇది మంచిదండి, ఆరోగ్యానికి చెయ్యండి అంటే అనారోగ్యం నా దాకా వచ్చిందా అని బద్దకిస్తారు. కానీ దీనివల్ల మీ ఇంట్లో శుభం జరుగుతుంది అంటే అమ్మయ్య నేను పూజలు చేయకుండానే, ఏ రకమైన తపస్సు మొదలైనవి చేయకుండానే, వ్రతాలు చేయకుండానే మా ఇంట్లో మంచి జరుగుతుంది అని చెప్పి వెంటనే పాటించడం జరుగుతుంది. అందువల్ల మంచి అని చెప్పడం జరిగింది. దీనికి ఒక కారణం కూడా చెప్తారండి. ఉత్తర దేశంలో వాళ్ళు ముగ్గులు వేసుకోరు, దక్షిణాచ్యులు ఎందుకు వేసుకుంటారంటే ఇక్కడేదో లక్ష్మణ రేఖ ఇలాంటి మాటలు చెప్తారు. రామాయణంలో ఇతివృత్తం లేనే లేదు, లక్ష్మణుడు 3 గీతలు గీశాడని. ఏదో మనకు తోచిన సమన్వయం చేసుకోవడం, దానివల్లే మనం పాటించే వాటన్నిటిని కూడా మూఢాచారాలు, అంధవిశ్వాసాలు అని చెప్పి అవతల వాళ్ళు కొట్టిపడేయడం జరుగుతూ ఉంది. అలా తెలిసి తెలియని సమన్వయాలు చేసి మన పద్ధతులకు ఉన్నటువంటి సంప్రదాయాలకి ఉన్నటువంటి శాస్త్రీయతని పక్కకు పెట్టవద్దు. గుమ్మంలో ఆవు పేడతో కళ్ళాపి చల్లినందువల్ల క్రిములు కొంతవరకు దూరంగా ఉండిపోతే, ఈ తేళ్ళు జరులు అక్కడ ఆగిపోతే చిన్న చిన్న క్రిములు కొన్ని లోపలికి వచ్చే అవకాశం ఉంది. అంటే దానికన్నా ఆకారం చిన్నదైతే వాడి శక్తి ఎక్కువ అవుతూ ఉంటుంది కనుక ఇటువంటివి రాకుండా ఉండడం కోసం అని చెప్పి గుమ్మంలో ముగ్గు వేస్తారు. చుక్కల ముగ్గులు తర్వాత ఎన్ని వేసినా ముఖ్యమైనటువంటి ద్వారం ఉందే, ఆ ద్వారానికి ముందు అడ్డంగా ఎంత గడప ఉందో అంత బారున ఇలా గీతలు గీస్తారు, ముందర అవి గీస్తారు. ఆ తర్వాత మిగిలినటువంటి రకరకాలైన చుక్కలు పెట్టినవి కానీ, గీతలు గీసినవి కానీ ముగ్గులు వచ్చేవి. అంటే ఇక్కడ దాకా వస్తే ఆగిపోతాయి. ఆ తర్వాత ముగ్గుకు చుట్టూతా కూడా కర్రలు గీస్తారు. అంటే కర్ర అంటారంటే స్ట్రైట్ లైన్ లాగా సరళరేఖలుగా గీసేది. ఆ గీసేటటువంటి చోట అక్కడ ఆగిపోతాయి. ఒకవేళ ఏదైనా మొండిది లోపలికి వచ్చినా తర్వాత ఉన్న ముగ్గుల దగ్గర ఆగిపోతాయి. అది కూడా దాటి వచ్చినా గుమ్మం ముందు ఉన్నటువంటి ముగ్గు దగ్గర ఆగిపోతాయి. ఏమిటి ముగ్గు అంటే గుల్ల ముగ్గు. అంటే చాలా ఘాటుగా ఉండేటటువంటి ముగ్గు, ఘాటుగా ఉండే సున్నపు పొడి. ఈ సున్నపు పొడిలో కొంచెం బియ్యం పిండి కూడా కలిపి, అంటే వేసేవాళ్ళ చేతులకి ఇబ్బంది కలగకుండా, చేతులు మండకుండా అందులో కొంత బియ్యం పిండి కలిపి ఈ ముగ్గు వేసేటటువంటి పద్ధతి ఉంది. అయితే తులసికోట దగ్గర మాత్రం వట్టి బియ్యం పిండితోనే ముగ్గు వేస్తాం. ఎందుకు అంటే అక్కడ బియ్యం పిండితో వేసినటువంటి ముగ్గుని చీమలు మొదలైనటువంటి క్రిములు తీసుకుని వెళ్ళిపోతాయి. ఈ గుల్ల ముగ్గు అవి కూడా క్రిముల్ని చంపుతాయని మనం గట్టిగా చెప్పడానికి వీలు లేదండి. వాటి ఘాటుకి వెనక్కి తిరిగి వెళ్ళిపోతాయి. ఏ జంతువుని అనవసరంగా చంపేటటువంటి పద్ధతి మనకి మన పెద్దలు ఎక్కడా చెప్పలేదు. అవి మన జోలికి రాకుండా వెనక్కి వెళ్ళిపోయే పద్ధతిని ఏర్పాటు చేశారే తప్ప దీన్ని ఇక్కడ చంపాలని కానీ, దీన్ని బాధించాలని కానీ లేదు. కనుక ఏ క్రిములైనా చీమల్లాంటివి ఉంటే ఆ తులసికోట దగ్గర మనం పెట్టినటువంటి బియ్యపిండితో పెట్టిన ముగ్గునిలో ఉన్న బియ్యపిండిని అవి పట్టుకెడతాయి. ఇక్కడ గుల్ల ముగ్గుతో వేసినటువంటి ముగ్గుకి ఈ మిగిలినటువంటివన్నీ మనకి పనికిరావు అనుకున్నటువంటివన్నీ, హానికరమైనటువంటివన్నీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇందులో ఈ ముగ్గుల్లో చాలా గొప్ప పరమార్థం ఉంది. ఆ చుక్కల ముగ్గులు కానీ, ఆ ముగ్గుల పేర్లు కానీ అవి చాలా విశిష్టం. అది ఉరికే ఎందుకు వేసుకోవాలి అన్నది చెప్తున్నామే కానీ అందులో ఉన్నటువంటి మరీ పరమార్థం ఏముంది, అంతరార్థం ఏముంది అన్నది మరొకసారి తెలుసుకుందాం ఇవాళకి.